వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. వ్యాపారం సొంతంగా చేయాలనుకునే వారికి కాస్త నిదానంగా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే సొంత వ్యాపారాలు చేసుకోవడం మంచిది. భాగస్వామి వ్యాపారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక భాగస్వామి వ్యాపారాలు చేయదలుచుకుంటే ఇద్దరు జాతకాలు పరిశీలన చేసుకుని అవసరమైతే బాగుంటేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు, కొంతవరకు బాగుంది. అయితే వృత్తిరీత్యా దశమ స్థానంలో రాహు అంత అనుకూలంగా లేదు. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగంలో స్థాన మార్పు కానీ ఉద్యోగ వ్యవహారాల్లో అధికారులతో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగస్తులకు కాస్త అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఏదేమైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి ఈ వారం కొన్ని శుభకరమైన అంశాల మీద ముడిపడి ఉంటాయి. మనం చేసే కష్టం ఫలితం ఏదైతే ఉందో ఆ భగవంతుడు లేదు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవడానికి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. భూ సంబంధించిన విషయవహారాలు, గృహ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అదేవిధంగా విద్యా సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కాస్త గడ్డుకోవాలని చెప్పచ్చు. చదువు మీద శ్రద్ధ వహించాలి. దుర్వ్యసనానికి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని మరిన్ని విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి. సొంత నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకా తైలంతోటి ఓ నమశివతులతో దీపారాధన చేయడం, అదేవిధంగా రాహుకాల సమయంలో మంగళవారం, శుక్రవారం నాడు నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. తద్వారా రాహు సంబంధించిన ఇబ్బందికరంగా ఏమైనా సరే, ఎందుకంటే దశంలో రాహు అంత బలంగా లేదు, వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.